లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. నిన్న మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఒక రిటైర్డ్ ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగి గారి దగ్గర నుంచి మాకు ఒక సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఒక కంప్లైంట్ రావటం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద అతని వద్ద నుంచి దఫాలుగా 15 లక్షలు ఒకసారి, 9,80,000 ఒకసారి, 9,80,000 ఒకసారి, మొత్తంగా 34,60,000 రూపాయలు సైబర్ నేరగాళ్ళు చీట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ 420 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయటం అయింది. దీని మీద సిఐ గారు దర్యాప్తు అధికారిగా దర్యాప్తు చేస్తున్నారు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో దీన్ని ఎలాగైనా సరే ఛేదిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాంటాక్ట్ నెంబర్లు 3 కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. అవి రకరకాల మహారాష్ట్ర, తమిళనాడు, ఈ కర్ణాటక అటు పరిసర ప్రాంతాల్లో నెంబర్లుగా తేలింది. లొకేషన్లు పెడితే స్విచ్ ఆఫ్ వచ్చినాయి. చేస్తామండి, చేసి దర్యాప్తు చేసి నేరగాళ్ళని ఎలాగైనా సరే అరెస్ట్ చేస్తామండి. ఫస్ట్ ఈ నేరం ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఈ రిటైర్డ్ ఎంఈఓ గారికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చి ఫలానా నెంబరు మీరు వాడుతున్నారా అని చెప్పి అడిగారు. ఆ నెంబర్ నాది కాదండి అని చెప్పారు. దీని మీద ఈ ఫోన్ నెంబర్ మీద మీ ఆధార్ కార్డ్తో లింకప్ చేసి ఒక సీరియస్ క్రైమ్ నమోదైంది బెంగళూరు పోలీస్ స్టేషన్లో అని అన్నారు. తర్వాత వెరిఫై చేసి ఇది ఫాల్స్ అని చెప్పి, ఇది ఫాల్స్ అని తీసేయాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ బెంగళూరు నుంచి తెచ్చుకోవాలన్నారు. దీనికి గాను ఒక నెంబర్ ఇచ్చారు. అతను కాంటాక్ట్ చేయండి అని అంటే వేరే అతనితో కాంటాక్ట్ చేసి ఈ ఆధార్ నెంబర్ మీద ఇంకేమన్నా వేరే నేరాలు ఉన్నాయా అని చెప్పి పరిశీలిస్తే కెనరా బ్యాంక్ ఏటీఎం ఫ్రాడ్ ఒకటి ఉందని చెప్పారు. దాని మీద హౌస్ క్వారంటైన్ అయ్యి ఎవరికి చెప్పొద్దు, చాలా సీక్రెసీ, నేషనల్ సీక్రెసీ కింద మెయింటైన్ చేసి ఎవరికి చెప్పొద్దు అని చెప్పగా ఆయన ప్యానిక్ అయిపోయి ఇంకెవరికి చెప్పలేదు. యాక్చువల్గా వీళ్ళు 8వ తారీఖు కాల్ చేశారు. 10వ తారీఖు ఒక 15 లక్షలు, 12వ తారీఖు 9,80,000, మళ్ళీ 15వ తారీఖు 9,80,000, ఇలాగా 3 విడతలుగా 34 లక్షలు వాళ్ళకి సైబర్ నేరగాళ్ళు కాజేయటం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి ముమ్మిడివరం రిటైర్డ్ ఎంఈఓ గారండి. మొత్తంగా ఉండాలండి. అతను ఒక రిటైర్డ్ ఎంఈఓ గారండి, విశ్రాంతి ఉద్యోగి. ఈ సర్వీస్ అంతా చేసి పెన్షన్ డబ్బులు ఈ విధంగా సైబర్ నేరగాళ్ళకి పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం. డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదండి. డిజిటల్ అరెస్ట్ అనేది మీకు ఎవరన్నా వీడియో కాల్స్ కానీ ఫేక్గా ఫోన్ చేసి చెప్పినా సరే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. మీకు అలాంటి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మా పోలీస్ స్టేషన్కి రావాలండి. మీరు డిలే చేయటం వల్ల మీ విలువైన సంపద అనేది మీరు కోల్పోతూ ఉంటారు. వెంటనే మాకు ఇంటిమేట్ చేస్తే మనకి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 1930 అని చెప్పి ఉంది. దానికి వెంటనే కాల్ చేసిన యెడల చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.